దియా తయారు చేసిన మామిడి పళ్ల రసం గురించే గ్రామంలో అందరూ మాట్లాడుకుంటారు. దియాని పెళ్లిచూపులు చూసేందుకు మనోజ్ తన వాళ్లందరితో వెళ్లినప్పుడు కూడా దియా తన చేతులతో తయారు చేసిన మామిడి పళ్ల రసం అందరికీ ఇచ్చి వాళ్ల మనసులు గెలుచుకుంది. పెళ్లి జరిగిన తర్వాత దియా, మనోజులు తమ పెద్ద కుటుంబంతో కలిసి ఉంటుంటారు. మనోజ్ తల్లిదండ్రులు, 3 అన్నయ్యలు, ఇంకా వాళ్ల భార్యలు, పిల్లలు కలిసి మొత్తం 16 మంది వాళ్ల కుటుంబంలో ఉంటారు. ఒకరోజు కిచెన్లో పనిచేస్తున్న దియా దగ్గరికి ఆమె తోడికోడళ్ళిద్దరూ వచ్చేలా అంటారు. ఇదిగో చిన్న కోడలా, నేను చెంపా కలిసి ఇప్పటి వరకు ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నాం. ఇప్పుడు నీ వంతొచ్చింది. అలాగే అక్క, నేను కూడా బాగా పనిచేస్తాను. చెప్పినంత మాత్రాన సరిపోదు, చేసి చూపించాలి. నిన్న రాత్రి గిన్నెలు కూడా ఇంకా నువ్వు కడగనేలేదు. ఏ పని కూడా సరిగా చేయడమే రాదు నీకు. అయ్యో, నేను మొత్తం గిన్నెలన్నీ రాత్రి కడిగేశాను. ఇవి మీరు రోజు ఉదయం పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడతారు కదా, వాటి గిన్నెలు. అలాగా? దొంగతనం చేయడమే కాకుండా పోలీసులే దొంగలన్నట్టు నేను చెంప ఎప్పుడు కూడా గిన్నెలలా కడకుండా వదిలేసి వెళ్ళము. చెయ్యని తప్పుల్ని మా మీద రుద్దకు చెల్లమ్మా. అప్పుడే కిచెన్లోకి దియా అత్తగారొస్తారు. ఏం జరిగింది? ఎందుకు మీరిద్దరూ అమాయకురాలు మీద అరుస్తున్నారు? ఎవరు అమాయకురాలు? తను పని తప్పించుకోవాలని చూస్తోంది, మీరేమో తనకు సపోర్ట్ చేస్తున్నారా? అత్తయ్య, మీ వయసు ఎక్కువైపోయింది. లేకపోతే ఈ పనులన్నీ మేము మీతోనే చేయించేవాళ్ళం. అది చెప్పి నూతన్, చెంప కిచెన్లో నుంచి వెళ్ళిపోతారు. అత్తగారు బాధపడుతూ కిచెన్లోని ఒక మూల కూర్చుంటుంది. బాధపడుతున్న అత్తని చూసి దియా ఆమెతో ఇలా అంటుంది. అత్తయ్య, మీరేం బాధపడకండి. నేనిప్పుడే ఆ గిన్నెలన్నీ కడిగేస్తాను. అప్పటి వరకు మీరు చల్లని మామిడి పళ్ళ రసం తాగండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అత్తగారు మామిడి పళ్ల రసం చూడగానే సంతోషిస్తుంది. నిమిషాల్లోనే ఆ రసమంతా తాగేస్తుంది. నా అదృష్టం చూసావా? కోడలి రూపంలో నా ఇంటికి 2 దెయ్యాలొచ్చాయి. నా కొడుకుల్ని కూడా తమ కొంగుకు ముడి వేసేసుకున్నారు. ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందో ఈ జీవితం నుండి? అది విని దియా చిన్నగా నవ్వుతూ తన తోడికోడళ్లకు కూడా మామిడి పళ్ల రసం తయారు చేస్తుంది. దియ్యా, ఇప్పుడే కదమ్మా రసం చేసావు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం? ఇది స్పెషల్ మామిడి రసం, నూతన్, చెంప అక్కయ్యల కోసం. ఈ రోజు నుండి మీకు వాళ్ళ బాధలు తప్పిపోయాయనుకోండి. దియా తన తోడికోడళ్ల కోసం మామిడి పళ్ల రసం తీసుకుని వాళ్ల దగ్గరికెళ్తుంది. ఏవైంది? పని వదిలేసి మళ్ళీ నువ్విక్కడికి ఎందుకొచ్చావు? అది అక్క, మీ ఇద్దరి కోసం నేను మామిడి పళ్ళ రసం తెచ్చాను. నేను చాలా బాగా చేస్తాను. మీతో కూడా తాగించాలని అనుకున్నాను. సరేలే, ఎలాగూ వేడి చాలా ఎక్కువగా ఉంది. ఏది ఇలా ఇవ్వు. దియా వాళ్లకి మామిడి పళ్ల రసం కటోరీ ఇచ్చి వాళ్ల గది నుంచి వెళ్లిపోయి తలుపుల బయట చాటుగా నిలబడి ఇద్దరినీ చూస్తూ ఉంటుంది. నూతన్, చెంప మామిడి పళ్ల రసం తాగగానే ఇద్దరూ విచిత్రంగా డాన్స్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూనే హఠాత్తుగా ఇద్దరూ మామిడి పళ్ళుగా మారిపోతారు. పచ్చని రసంతో ఉన్న చిన్న చిన్న మామిడి పళ్ళు. దియా పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి ఆ 2 మామిడి పళ్లను తీసుకుని కిచెన్లోకి వచ్చేస్తుంది. నూతన్, చెంప ఇద్దరూ చిన్న చిన్న మామిడి పళ్లలాగా మారిపోతారు. పెద్ద పండు నూతనైతే చిన్న పండు చెంప. ఆ పళ్ల మీద వాళ్ల ఫోటోలు కనిపిస్తుంటాయి. వాళ్ళిద్దరి మాటలు కేవలం దియాకి మాత్రమే వినిపిస్తాయి. అయ్యో, మేమిలా ఎందుకు అయిపోయాము? మేము మామిడి పళ్ళలాగా ఎలా మారిపోయాము? మమ్మల్ని ఇలా ఎందుకు నువ్వు పండుగ మార్చేశావు దియ్యా? నిన్ను వదిలిపెట్టను. నేను మళ్ళీ మనిషిగా మారాక నీ పని చెప్తాను. మీరు ఎప్పుడు బాగవుతారంటే మీరు బతికుండాలి కదా. అసలే వేసవికాలం, ఇంట్లో అందరికీ మామిడి పళ్ళ రసం కావాలి. ఎవరికి తెలుసు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని రసం చేసుకుని తాగేస్తారేమో. దియా నవ్వుతూ 2 పళ్ళు కిచెన్లో ఓ మూలను పెడుతుంది. తరువాత తన పనిలో పడిపోతుంది. కాసేపయ్యాక అత్తగారొచ్చి ఆ 2 మామిడి పళ్లను తీసుకుని బయటికి తీసుకెళ్లబోతూ ఉండగా దియా ఆమెని చూస్తుంది. అత్తయ్య, మీరు ఆ మామిడి పళ్ళను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంటి ముందరికి ఒక ఆవు వచ్చిందమ్మా, వాటికి తినిపిస్తాను. వాటిని ఇక్కడే ఉంచండి. నేను మీకు వేరే కూరగాయల ముక్కలు ఇస్తాను ఆవుకు తినిపించడానికి. నువ్వు చెప్పిందైతే చాలా బావుంటుందమ్మా, తీసుకున్రా. మధ్యాహ్నం అందరూ భోజనం చేసేందుకు కూర్చుంటారు. 2 కోడళ్ళు కనిపించరు. ఇద్దరూ ఎక్కడికి వెళ్లారా అని వాళ్ల భర్తలు అడుగుతారు. నాకు తెలీదు బావుగారు, వాళ్ళు నాకేమీ చెప్పలేదు. బహుశా మామిడి పళ్ళు తేవడానికి మార్కెట్కి వెళ్ళుంటారు. నేను చేసిన మామిడి పళ్ళ రసం తాగి చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పటి నుండి రోజంతా ఆ రసమే తాగుతామని చెప్పారు.
అందరూ భోజనాలు పూర్తి చేసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. దియాకి కిచెన్లో నుండి ఆ 2 మామిడి పళ్ళు అరవడం వినిపిస్తుంది. దియా, ఏయ్ దియా, మమ్మల్ని బాగు చేయవా ప్లీజ్? ఇదిగో చెల్లెమ్మ, నువ్వేం చెప్పినా మేం వింటాము. ఈ రోజు నుండి ఇంట్లో ఉన్న పనంతా మేమిద్దరమే చేస్తాము. మమ్మల్ని మామూలుగా చేయవా ప్లీజ్? నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, ఇంకా నీతో మామిడి పళ్ళ రసమే చేయలేదు, అప్పుడే ఇలా ఏడుస్తున్నారు? ఆలోచించుకోండి, మిమ్మల్ని కట్ చేసి రసం చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో. నూతన్, చెంపా ఇద్దరూ చాలాసార్లు దియాని క్షమించమని అడుగుతారు. వాళ్ళని చూస్తుంటే దియాకి కూడా జాలి వేస్తుంది. అప్పుడు దియా 2 చిటికల ఉప్పు వాళ్ల మీద చల్లి మళ్లీ వాళ్లని మనుషులుగా మారుస్తుంది. ఇద్దరూ పరిగెత్తుతూ కిచెన్లో నుంచి బయటికొచ్చి తమ భర్తల దగ్గరికి వెళ్లిపోతారు. నాకు ముందే తెలుసు వీళ్ళిలాగే చేస్తారని. తమ మొగుళ్ళ దగ్గరికి వెళ్లి నా గురించి చెప్తారిప్పుడు. అయినా నేనేమైనా తక్కువ తిన్నానా? నేను చేసిన మామిడి పళ్ళ రసంలో మ్యాజిక్ ఉంది. అది కేవలం మాటల వరకే కాదు, ముందు వీళ్ల మీద మ్యాజిక్ చేశాను, ఇప్పుడు వీళ్ల భర్తల మీద మ్యాజిక్ చూపిస్తాను. నూతన్, చెంపా ఇద్దరూ ఏడుస్తూ తమ భర్తలతో మామిడి పళ్ళుగా మారిన కథని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే దియా మామిడి పళ్ళ రసం తీసుకుని వాళ్ల దగ్గరకొస్తుంది. దీని పళ్ళ రసం ఎవరు తాకండి, ఇది మాయలు మంత్రాలు చేస్తుంది. అవునండి, అక్క చెప్పేది నిజమే. ఇది ఇచ్చిన పళ్ళరసం తాగ్గానే మేము మామిడి పళ్ళుగా మారిపోయాం. ఇద్దరు భర్తలు తమ భార్యలను చూస్తూ ఉంటారు. నూతన్, చెంపా ఇద్దరూ పిచ్చివాళ్లయ్యారని వాళ్ల భర్తలు అనుకుంటారు. ఇద్దరూ దియా ఇచ్చిన మామిడి పళ్ళ రసం తీసుకుని తాగుతూ ఉంటారు. వద్దు, మీరిద్దరు కూడా మామిడి పళ్ళలాగా మారిపోతారు. ఓర్ దేవుడా, ఆ మామిడి రసం తాగకండి. తమ భర్తను కాపాడే తొందరలో నూతన్, చెంపా ఇద్దరూ తమ భర్తల చేతుల్లోని కటోరీలను లాక్కుని వాళ్లే తాగేస్తారు. ఇక అది తాగుతూనే ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు మర్చిపోతారు. అది మేమిక్కడేం చేస్తున్నాము? అవును, మనం మన గదిలోనే కూర్చున్నాం కదా. నూతన్, చెంపాల భర్తలు బాగా తిట్టి నిజంగా మీకు పిచ్చి పట్టింది అని చెప్తారు. ఆ రోజు నుండి నూతన్, చెంపా ఇద్దరూ తమ అత్తగారిని, దియాని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా చేస్తే వెంటనే దియా తన మ్యాజిక్ మామిడి పళ్ళ రసం తాగించి మామిడి పళ్ళుగా మార్చేసేది. ఇంట్లోని వాళ్ళెవ్వరూ వాళ్ల మాటల్ని నమ్మేవాళ్లు కాదు. వాళ్ళిద్దరినీ అందరూ పిచ్చివాళ్లలా చూసేవాళ్లు. అశోక్ పొలంలో కూలి పనులు చేస్తూ ఉండేవాడు. తను ఒక అనాథ. తనకి ఎవరూ లేరు. ప్రతిరోజు వెళ్లే దారిలో తనకి ఒక మామిడి పళ్ల తోట కనిపిస్తుంది. అశోక్ అటువైపు నుండి వెళ్లేటప్పుడు తాజా రుచికరమైన పళ్లను చూస్తుంటాడు. తనకి ఆ పళ్లను తినాలని ఎంతో ఆశగా ఉంటుంది. కాని ఆ తోట యజమాని ప్రతిరోజు తోటలో ఎవరో ఒకరి మీద అరుస్తూనే ఉంటాడు. ఒరే వెధవల్లారా, నేను మీకు పనిచేయడానికి జీతం ఇస్తున్నాను, పనిచేయండి. ఆ సేటు గొంతు వినగానే అశోక్ మౌనంగా తన దారిన తను వెళ్లిపోయేవాడు. ఒకరోజు సాయంత్రం అశోక్ పొలం నుండి తిరిగి వస్తూ ఉండగా తన దృష్టి మామిడి తోట మీద పడుతుంది. ఏంటిది, ఇవాళ నాకు ఆ సేటు గొంతు వినిపించడం లేదే. బహుశా ఇవాళ సేటు బయటికి వెళ్ళినట్టున్నాడు. అశోక్ తోటలోకి తొంగి చూస్తాడు. అప్పుడు తన దృష్టి తోటలో ఫెన్సింగ్ దగ్గర పడి ఉన్న ఒక పండు మీద పడుతుంది. భలే, చూస్తుంటే ఆ పండు చెట్టు మీద నుండి పడి ఇక్కడ ఇరుక్కున్నట్టుంది. నేను దాన్ని తినేస్తాను. అశోక్ ఫెన్సింగ్ మీదకి ఎక్కుతాడు. తర్వాత లోపలికి దూకుతాడు. తను ఆ పండుని తీస్తాడు. అంతలో, ఒరే దొంగ, నా తోటలో నుండి పండు దొంగిలిస్తావా? ఆ సేటు గట్టిగా అరుస్తూ తన వెనకే వెళ్తాడు. నేను దొంగతనం చేయలేదు సేట్ గారు. అలాగా, దొరికిన తర్వాత కూడా అబద్ధం చెబుతున్నావా? లేదు సేట్ గారు, నేను అబద్ధం చెప్పడం లేదు. ఈ పండు అక్కడ పడిపోయి ఉంది, నేను దాన్ని తీసుకున్నానంతే. ఏది ఏమైనా ఇది నా తోటలోనిదే కదా. నువ్వు డబ్బులు ఇవ్వకుండా దీనిని తీసుకున్నావు. ఇది దొంగతనమే అవుతుంది. నేను ఇప్పుడే పోలీసులను పిలిచి నిన్ను లోపల వేయించగలను. వద్దు 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 సేట్ గారు, మీరు ఇప్పటి నుంచి తీసుకోండి. మీరు నన్ను క్షమించండి సేట్ గారు. అలాగేలే, ఇక్కడి నుండి వెళ్ళు. ఇంకోసారి నువ్వు నా తోట దగ్గర కనిపించడానికి వీల్లేదు. డబ్బులైతే ఉండవు గాని బయలుదేరి వచ్చేస్తారు ఉచితంగా పండు తినడానికి. అశోక్ ఆ తోటలో నుంచి బయటికి వెళ్లిపోతాడు. తను తన ఊరివైపు వెళ్తూ ఉంటాడు. తనకి వెళ్లే దారిలో ఒక ముసలావిడ మామిడి పళ్ల బుట్ట దగ్గర నిలబడి ఉంటుంది. ఎదుగో బాబూ, కాస్త పొట్టనెత్తడానికి సాయం చేయవా నాకు?
అశోక్ ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్తాడు. అయ్యో అమ్మా, ఇది చాలా బరువుగా ఉన్నట్టనిపిస్తుందే. మీరొక్కరే దీన్ని అసలు ఎలా మోయగలరు? మోయగలను బాబు. కడుపు నింపుకోవడానికి ఈ మాత్రం పని చెయ్యాలి కదా. అమ్మా, ఇవాళ నేను మీ బుట్టను మోస్తానమ్మా. మీరు పదండి. నా కోసం నువ్వెందుకు బాబు కష్టపడ్డావు? అదేంటమ్మా, నేను మీ కొడుకు లాంటివాన్నే కదా, ఏం పర్వాలేదులే. అశోక్ ఆ బుట్టని తలమీద పెట్టుకొని వెళ్తూ వెళ్తూ ఆ ముసలమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా, బుట్టలో మామిడి పళ్ళన్నీ అలాగే ఉన్నాయి. ఇవాళ వ్యాపారం బాగా జరగలేదా? లేదు బాబు, కొనడానికి చాలా మంది వచ్చారు, కానీ అందరూ చాలా తక్కువ రేటుకు అడుగుతున్నారు. అందుకని నాకేమీ మిగలదు కదా. జీవితం కఠినంగా నడుస్తోంది. ఇలా నిండుగా బుట్టను తిరిగి ఇంటికి తీసుకెళ్తే ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. నేను అర్థం చేసుకోగలనమ్మా. అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళిద్దరూ బాగా రద్దీగా ఉన్న చోటికి చేరుకుంటారు. అశోక్ బుట్టని కింద పెడతాడు. తాజా మామిడి పండ్లమ్మా, మామిడి పండ్లు, తియ్య తియ్యని పళ్ళమ్మా, మామిడి పండ్లు, మామిడి పండ్లు తీసుకోండమ్మా. అశోక్ అరుపులను విని కొంతమంది కస్టమర్లు పళ్ళు కొనడానికి వెళ్తారు. వాళ్ళు ముసలమ్మ దగ్గర పళ్ళు కొంటారు. డబ్బులు కూడా ఇచ్చి వెళ్తారు. సుమారుగా సగం బుట్ట ఖాళీ అయిపోతుంది. ముసలమ్మ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. కాసేపటి తర్వాత అశోక్ ఆ బుట్టని తలమీద పెట్టుకుని ఆ ముసలమ్మ వెనక వెళ్లడం మొదలు పెడతాడు. అశోక్ ఆ బుట్టని ముసలమ్మ ఇంట్లో పెడతాడు. అమ్మా, రేపటి నుండి మీకు రోజు సహాయం చేయడానికి వస్తానమ్మా. ఎందుకులే బాబు, నా కోసం నువ్వెందుకు ఇబ్బంది పడడం? అమ్మా, మీరు నాకు తల్లి లాంటివారు. మీకు సహాయం చేయడం నా బాధ్యతమ్మా. ఆ ముసలమ్మ కళ్లల్లో నుంచి నీళ్లు వస్తాయి. ఒకవైపు నువ్వు ఎటువంటి సంబంధం లేకపోయినా నాకు సాయం చేస్తున్నావు, మరోవైపు నా కొడుకు ఈ ముసలి తల్లిని వాడు భారంగా భావించి నాతో బంధం తెచ్చుకున్నాడు. అమ్మా, ఇవాల్టి నుండి మీరు నన్ను కొడుకులా అనుకోండమ్మా. నేనున్నాను కదా. అలాగే బాబు. అశోక్ వాళ్ల ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతూ ఉంటాడు. అంతలో ముసలమ్మ తనని పిలుస్తుంది. బాబు, ఒక్క నిమిషం. ముసలమ్మ తన చేతిలో 2 పళ్ళు పెడుతుంది. ఇవాళ నువ్వు చాలా కష్టపడ్డావు, వీటిని హాయిగా తిను బాబు. ఈ పళ్ళని తిని నేను వీటి విత్తనాల్ని నాటుతానమ్మా. అలాగే, నీ ఇష్టం బాబు. అశోక్ మామిడి పళ్ళు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. అశోక్ ఎంతో ఇష్టంగా ఆ పండును తింటాడు. ఏదో ఒకరోజు నేను నా చెట్టు పండును తింటాను. ఆ తర్వాత అశోక్ ఆ మామిడి టెంకని తన ఇంటి వెనుక తోటలో పాతుతాడు. అశోక్ మరుసటి రోజు ఉదయం లేస్తాడు. ఎప్పుడైతే తను తన ఇంటి వెనక్కి వెళ్లి చూస్తాడో అక్కడ ఎంతో పెద్ద మామిడి చెట్టును చూసి తను ఆశ్చర్యపోతాడు. ఓర్ నాయనో, నిన్ననే కదా నేను విత్తనాన్ని నాటాను. ఒక్క రోజులో ఇంత పెద్ద చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? అశోక్ చెట్టు దగ్గరికి వెళ్లి ఒక మామిడి పండును కోస్తాడు. తను ఎప్పుడైతే మామిడి పండును కోస్తాడో దాని చోట మరో పండు వస్తుంది. అలా చూస్తూ ఉండగానే అశోక్ బుట్ట నిండిపోతుంది. ఈ మామిడి చెట్టులో ఏదో మాయ ఉందనిపిస్తుంది. నేనిప్పుడే వెళ్ళి దీని గురించి అమ్మని అడగాలి. అశోక్ ముసలమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నిన్న నేను ఇంటి దగ్గర మామిడి టెంకను నాటాను. ఇవాళ పెద్ద చెట్టుగా అయిపోయిందమ్మది. ఒక్క రాత్రిలోనే చెట్ట? అదెలా సాధ్యమవుతుంది బాబు? నేను కూడా ఆశ్చర్యపోయానమ్మా. మీరే వచ్చి చూడండి. అశోక్ ముసలమ్మకి ఆ చెట్టు చూపిస్తాడు. ఓరి నాయనో, ఇదేదో మాయలా ఉందే. అవును, ఈ చెట్టులో ఏదో మాయ ఉన్నట్టుందమ్మా. ఏంటి బాబు? మీరొక పండుని కోసి చూడండి. ముసలమ్మ పక్కనే ఉన్న ఒక కర్ర సహాయంతో మామిడి పండుని కోస్తుంది. వెంటనే అక్కడ మరో పండు వచ్చేస్తుంది. ఓరే భగవంతుడా, బాబు ఇదంతా నీ మంచితనానికి ఫలితం. ఆ భగవంతుడే నీకు ఈ మాయా మామిడి చెట్టుని ఇచ్చాడు. నీ సమస్యలన్నింటికీ ఇదే పరిష్కారం బాబు. అమ్మా, నాకు కాదు, మనకి అనండి. మీ వల్లే ఇదంతా జరిగిందమ్మా. మీరు ఎప్పటికీ నాతోనే ఉంటారా, నాకు అమ్మలాగా? అశోక్కి తల్లి దక్కింది. ఆ ముసలమ్మకి ఒక కొడుకు. వాళ్ళు చవక ధరకి మంచి మామిడి పళ్లను అమ్ముతారు. ఆ విధంగా బజారులో వాళ్ళిద్దరూ ఒక పెద్ద పళ్ల దుకాణాన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు కోసుకొచ్చిన పళ్లని చాలా చవక ధరకే అమ్ముతూ ఉంటారు. అందుకని వాళ్ల వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. అక్కడ మరొక వైపు సేటు తోటలో ఉన్న మామిడి పళ్లను ఎవ్వరూ కొనుక్కోరు. అరే మనుభాయ్, ఈసారి మీరు మామిడి పండ్ల ఆర్డర్ తీసుకోలేదు, ఏమైంది? నేను ముందుగానే అశోక్ దగ్గర పళ్ళు కొనేశాను. తను పళ్ళు తాజాగా రుచికరంగా ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే వాటి ధర కూడా తక్కువ.
కానీ మన్నుభాయ్, నన్ను క్షమించండి సేటు గారు, నేను నా లాభమే కదా చూసుకుంటాను. సేటు అశోక్ని ఒక్క పండు కోసం తరిమి తరిమి కొట్టాడో ఇవాళ అదే పేద అశోక్ మామిడి పళ్ళ వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. చూస్తూ ఉండగానే అశోక్ ధనవంతుడవుతాడు. తను పెద్ద ఇల్లు, కారు కూడా కొంటాడు. ముసలమ్మ ఇంకా అశోక్ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు. ఇదంతా కూడా మాయా మామిడి చెట్టుకి కాసే మాయా మామిడి పళ్ళ వల్లే. మాయా మామిడి పళ్ళు పేద అశోక్ని ధనవంతుడిగా మార్చేశాయి.